రైట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏమన్నాడు ఇక్కడ? పురావస్తు శాఖను పునర్నిర్మించినటువంటి గవర్నర్ జనరల్ ఎవరు అని అడిగాడు. ఆప్షన్ 1 లార్డ్ డల్హౌసీ, ఆప్షన్ 2 లార్డ్ కర్జన్, ఆప్షన్ 3 లార్డ్ మోయో, ఆప్షన్ 4 లార్డ్ విలియం బెంటింగ్. నిజానికి భారతదేశంలో ఆర్కియాలజీ సర్వే, పురావస్తు శాఖ అనేది మనకి ఎప్పుడుంది? 1861 సంవత్సరంలో ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాని నిర్మించడం జరిగింది. నిర్మించిన తొలి జనరల్ డైరెక్టర్ ఎవడు? అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్. ఎవరండి? అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్. భారతదేశంలో ఆర్కియాలజీ సర్వేని ఎప్పుడు స్టార్ట్ చేసిన అడగలే, తిరిగి పునర్నిర్మించినటువంటి గవర్నర్ జనరల్ ఎవరిని అడిగాడు. నిజానికి ఆర్కియాలజీ సర్వేని 1861 సంవత్సరంలో నిర్మిస్తే దానికి తొలి జనరల్ డైరెక్టర్గా అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్ ఉంటే 1861 నుంచి దాన్ని పట్టించుకోవడమే మానేస్తే తిరిగి 1904 సంవత్సరంలో లార్డ్ కర్జన్, ఎవరండి గవర్నర్? ఈ లార్డ్ కర్జన్ అనేటువంటి గవర్నర్ జనరల్ ఏం చేశాడంటే అసలు ఆర్కియాలజీ సర్వేని తిరిగి పునర్నిర్మించి భారతదేశంలో పురావస్తు త్రవ్వకాల మీద పూర్తి అధ్యయనం చేయమని ఒక డైరెక్టర్ జనరల్ ని పెట్టాడు. ఎవరా డైరెక్టర్ జనరల్? జాన్ మార్షల్ అనేటువంటి వ్యక్తుల్ని డైరెక్టర్ జనరల్ గా పెట్టడం జరిగింది. సో కాబట్టి తిరిగి నిర్మించింది ఏ సంవత్సరం? 1904. ఎవరా గవర్నర్ జనరల్? లార్డ్ కర్జన్. ఓకేనా? జనరల్ డైరెక్టర్ ఎవరు? జాన్ మార్షల్. దీంట్లో ఏమడిగాడు? గవర్నర్ జనరల్ మాత్రమే అడిగాడు. సో ఆన్సర్ ఏమవుతుంది? రెండోది ఆన్సర్ అవుతుంది. 1 కాదు, 3 కాదు, 4 కాదు. ఒకవేళ గవర్నర్ జనరల్ కాకుండా డైరెక్టర్ అని అడిగితే మాత్రము జాన్ మార్షల్ అని చెప్పాలి. ఒకవేళ ఈసారి ప్రశ్న తొలి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాకి జనరల్ డైరెక్టర్ ఎవరు సార్ అంటేనేమో అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్ అని చెప్పాలి. భారతదేశంలో ఆర్కియాలజీ సర్వే ఎప్పుడు ఏర్పడింది అంటేనేమో 1861 అని చెప్పాలి. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రాచీన శిలాయుగ సైట్ ఏ ఇయర్లో బయటపడింది అంటేనేమో 1863 అని చెప్పాలి. ఎక్కడ బయటపడిందంటేనేమో మద్రాసులోని పల్లవరం దగ్గర అని చెప్పాలి. ఎవరు బయటపడేశారంటేనేమో బ్రూస్ ఫుట్ అని చెప్పాలి. ఓకేనా? రైట్.